సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక సినిమా లేదు, షికార్ లేదు. చివరికి బంధువులు ఇంటికొచ్చినా లేదా బయటకు బంధువుల ఇంటికి తాను వెళ్లాలన్నా డబ్బులు ఖర్చయిపోతాయని బాగా దిగులు పడేది. భోజనానికి కూర్చుంటే కొలిచి కొలిచి వడ్డించే ఆవిడ తీరు చూశాక బంధువులంతా వాళ్ళింట్లో భోజనం చేయడమే మానేశారు. కొందరు బయట వాళ్ళ కోసం పైసా ఖర్చు పెట్టకపోయినా కనీసం తమ కోసం తామన్నా ఖర్చు చేసుకుంటారు. మా పిసినారి పిన్ని ఆ పని కూడా చేసేది కాదు. ఎందుకమ్మా మరీ అంత జాగ్రత్త అని ఎవరైనా అడిగితే, ఇదంతా కూడబెడుతుంది ఎందుకు, ఈ ఆస్తిని రెట్టింపు చేసి నా కొడుకు ఇవ్వడం కోసమే కదా అంటూ దబాయించేది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో మనతో పాటు డిజైనర్ శిరీష గారు ఉన్నారు. బేసిక్గా పిల్లలకి ఎన్ని రకాల డ్రెస్సెస్ వేసినా కానీ వాళ్ళు ముద్దొచ్చేది మాత్రం లంగా జాకెట్లో కదా. మరి ఇంట్లోనే మనం లంగా జాకెట్లు ఎలా కుట్టుకోవాలి తెలుసుకోవాలంది కదా మీకు. మరి తెలుసుకోవాలి అంటే ముందు దానికి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా. అది ఎలాగా ఈ రోజు మనకి శిరీష గారు నేర్పిస్తారట. మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, లంగా జాకెట్ అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో మీరు ఈరోజు మాకు ఎపిసోడ్లో లంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్పిస్తామని చెప్పారు. సో ఫస్ట్ దానికి మనకు మెజర్మెంట్స్ కావాలి కదా. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని? ఫస్ట్ లంగా జాకెట్ మెజర్మెంట్స్ అంటే ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే 6 months నుంచి 25 years వరకు వేసుకోవచ్చు ఈ లంగా జాకెట్లు అనేవి. అంటే ఇప్పుడు లంగా జాకెట్ కొత్త ట్రెండ్ గాగ్రాస్ అంటే లాంగ్ బ్లౌజెస్ అదే వస్తుంది. అవును. కింద కల్లి లంగా అని, గాగ్రాస్ అని, లంగా అని, ఫిష్ కట్ రకరకాల వెరైటీస్ అన్ని ఉన్నాయి. అవును. అప్ టు 25 years వరకు ఫిజిక్ బాగుంటే వేసుకోవచ్చు. ఓకే ఓకేనా. సో శిరీష గారు, మరి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తారా? అలాగేనమ్మా. ఇప్పుడు మనం ఈ పాపను తీసుకుని మన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని నేర్చుకుంటాం. ఓకే ఓకే ఓకేనా. హాయ్, నీ పేరేంటి? శరణ్య. ఓకే. సో ఇప్పుడు ఈ సైజ్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఉందనుకోండి, తనకి ఎలా? ఇప్పుడు మనం 6 months నుంచి 5 years వరకు బాడీ లంగా వేస్తాం అనమాట. అవును. ఆఫ్టర్ 5 years వీళ్ళకి బాడీలు అక్కర్లేదు. ఫిక్స్డ్ బెల్ట్ కానీ నాడా కానీ వేసుకుంటే సరిపోతుంది. అలాగా 5 years అంటే బాడీ లంగా ఖచ్చితంగా వేసుకోవాలి. షోల్డర్ నుంచి కింద వరకు లెంత్ తీసుకోవాలి. అంటే బాడీతో ఇంక్లూడ్ చేసుకుని మనం లెంత్ అనేది తీసుకోవాలి. అంటే షోల్డర్ నుంచి కింద వరకు లెంత్. ఓకే. అంటే కొంచెం కిందకి అంటే పెరిగే పిల్లలు కాబట్టి 1 inch ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్వాలేదు. టోటల్ గా 35 లెంత్. 1 year వాళ్ళకి 8, 2 to 3 years వాళ్ళకి 10 inches, 3 to 5 years వాళ్ళకి 11 or 12 inches బాడీ పెట్టుకుంటే సరిపోతుంది. సో మినిమం ఇంతవరకు పొట్ట వరకు పొట్ట వరకు అనేది బాడీ ఉంటే మిగిలింది కొంచెం లెంత్ ఎక్స్ట్రా ఉన్నా కూడా బ్లౌజ్ కిందకు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. టోటల్ లెంత్ లోంచి మనకు బాడీ ఎన్ని ఇంచులు అనేది మైనస్ చేసుకుంటే మనకి రిమైనింగ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 35 లోంచి ఇది 26 ఉంది. అంటే 9 inches బాడీ వచ్చింది అనమాట. ఓకే. 9 + 26 టోటల్ లెంత్ 35. అవును. ఖచ్చితంగా లంగా అనేది ఇక్కడ ఆంతా ఉండాలి, పాదాలకి ఆనేటట్టుగా తీసుకోవాలి. అప్పుడు అందంగా ఉంటుంది వేసుకుంటే. అట్లానే మరీ పొడవు తీసుకున్నా కూడా కొంచెం పిల్లలు ముందు పడిపోతారు. కరెక్ట్ గా తీసుకోవాలి. ఓకేనా. తర్వాత లంగాకి నడుము తీసుకోవాలి. సో లెంత్ తర్వాత నడుము. ఈ నడుము అనేది 22 inches. ఓకే. ఈ అమ్మాయికి అయితే